సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు చెప్పండి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? రాజు చెప్పండి. ఎస్ రాజు చెప్పండి రాజు. మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి రాజు. ఎన్నిక ఫలితాల కోసం ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మరి అభ్యర్థులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు తెరపడబోతుందని కూడా చెప్పవచ్చు. కడప నగర శివారులో ఉన్నటువంటి మౌలానా మరి ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మనం ఉంటున్నాం. ఈ యొక్క విశ్వవిద్యాలయం వద్ద నుంచి కూడా మరి 21 రోజు నుంచి కూడా 14 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఓట్లు నమోదైన తర్వాత ఇక్కడే మొత్తం అంతా కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కడప పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటున్నాయి. 7 నియోజకవర్గాలు గాను కడప జిల్లాకు సంబంధించి మొత్తము 16 లక్షల మంది ఓటర్లు ఉంటున్నారు. అందులో 13 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి గత 2 రోజుల నుంచి కూడా చూస్తే కడప జిల్లాతో మొత్తం కూడా మరి 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. మరి అదే విధంగా కడప నగరంలో కూడా కర్ఫ్యూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కడప నగరం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కడప నగరంలో కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొదట ఉదయం 7 గంటలకల్లా మరి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 7 గంటలకల్లా మరి కౌంటింగ్ ఏర్పాటు వద్దకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఉంటున్నారో, అయితే అభ్యర్థుల తరపున ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఒక పెన్ను పేపర్ మాత్రమే తీసుకొని రావాలని కూడా ఇప్పటికీ మరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కడప జిల్లాలో చూస్తే మొత్తంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతి. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ. అలాగే మరిన్ని అప్డేట్స్ని అందించడానికి అన్ని కేంద్రాల వద్ద రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి భీమవరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో